బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల అరెస్టు దుమారాన్ని రేపింది. ఆ తర్వాత బాంబులు దొరకడం, వాటిని నిర్వీర్యం చేయడం జరిగిన తర్వాత ఆ ప్రాంతవాసుల్లో ఓ చిన్నపాటు వణుకుతో పాటు పోలీసుల అలర్ట్నెస్ పెరిగింది. ఇప్పటికే ఉగ్రవాదుల ఇండ్లు, ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసుల పహారా నిఘా పెరిగింది. అయితే ఈ ప్రాంతంలోనే మరో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే రాయచోటిలో ఒక కొత్త ఉగ్ర నెట్వర్క్ ఉన్నట్లు ఇప్పుడు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. రాయచోటిలో అబూ బకర్ సిద్దిక్ ఆలియాస్ సిద్దిక్ మన్సూర్ అరెస్ట్ తర్వాత ఆ ప్రాంతంలోని 3 ఇళ్లకు తాళాలు పడ్డాయి. వారు ఎవరు, ఎందుకు, ఎక్కడికి వెళ్లిపోయారనే దానిపైన ఇప్పుడు పోలీసులు ఫోకస్ చేశారు. ఇప్పటికే వారి కదలికలపైన నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదుల భార్యల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వారి కుటుంబీకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని కూడా అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదులకు ఇండ్లు ఇచ్చిన యజమానులను కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వీరందరి విచారణలో పోలీసులు కీలక విషయాలు తెలుసుకున్నట్లు సమాచారం. అయితే ఉగ్ర సంబంధిత విషయాలు కావడంతో గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అని పోలీసులు ఇప్పటికే తేల్చారు. స్థానికంగా దొరికే వస్తువులతోనే బాంబులు తయారు చేశారని కూడా ఇప్పటికే విచారణలో తేలింది. రాయచోటిలో స్థిరపడిన అనంతరం 2013లో కర్ణాటకలోని మల్లేశ్వరంలో బాంబు పేలుళ్ల ఘటనలో ఈ ఉగ్రవాదుల హస్తం ఉందని పోలీసులు తేల్చారు. ఉగ్రవాదుల వద్ద దేశంలోని 3 ప్రధాన నగరాలకు చెందిన మ్యాప్స్తో పాటు రైల్వే నెట్వర్క్ కూడా దొరికింది. ఈ మ్యాప్లు ఎందుకు ఉన్నాయి అనే దానిపై ఇప్పుడు ఫోకస్ చేశారు పోలీసులు. రైట్, మరింత సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రాయచోట్లో ఉగ్రవాదుల కదలికలు ఇంకా ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారా? ఇంకా 3 ఉగ్రవాదులు కూడా ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం ఉందని, సో వాళ్ళను అదుపులోకి తీసుకోవడానికి, వాళ్ళ వివరాలు సేకరించడానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ఎటువంటి భయాందోళన కనిపిస్తోంది మొత్తం ఉగ్రవాదుల కదలికలు అక్కడ ఉన్న నేపథ్యంలో? రాజేష్, కడప జిల్లా రాయచోట్లోని ఉగ్రవాద కదలికలపై పోలీసులు మరోసారి అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం మరో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఉగ్రవాద ఇళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్ అయిన తర్వాత మాత్రం మరో ముగ్గురు సంబంధించి కూడా వాళ్ళు ముగ్గురు ఇళ్ళ ఖాళీ చేసి బీగాలేసి ఆ రోజు నుంచి ఇప్పటివరకు కనిపించలేదంటూ కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే గట్టిగా రాయచోటి పట్టణంతో గట్టిగా ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లాలోని సంబంధించి కూడా ఇతర సబ్ నుంచి కూడా భారీగా పోలీసులు దాదాపు 300 మంది పోలీసులు ఇప్పటికే రాయచోటి రప్పించారు. వీళ్ళందరినీ కూడా నగరంలో ప్రతి సెంటర్లో కూడా వీళ్ళందరినీ ఏర్పాటు చేశారు. ప్రతి సర్కిల్లో కూడా గట్టిగా బట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే వీటి రాయచోట్లో ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ కూడా ఎక్కడ ఎవరు అనుమానితులు ఎవరు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా శోధిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్ళ దగ్గర మాత్రం ఒక్కసారిగా ఉన్నటువంటి ఇప్పటి వరకు కేవలం 4 పోలీసులు మాత్రమే బందోబస్తు కొన్నారు. అయితే ఒక్కసారిగా నిన్న రాత్రి నుంచి మాత్రం వీటిని దాదాపు 30 మంది పోలీసులు అదనంగా కేటాయించారు. వీటిలో 4 ఏఎస్ఐలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ఉగ్రవాదులు ఎప్పుడైతే ఉగ్రవాదులను అరెస్ట్ చేశారో వీటికి సంబంధించి కూడా ఈ ప్రాంతంలోనే మరో 3 సంచరిస్తున్నట్లు వాళ్ళ కదలికలను గుర్తించారు. సో వీళ్ళు ఇక్కడ ఆ 3 ఉగ్రవాదులు కూడా అనుమానితులుగా తిరుగుతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. సో వారి కదలికల కోసం మాత్రం ఇప్పుడు ప్రత్యేక బలగాలు దించారు. వీరందరినీ కూడా ఈ ప్రాంతంలో మొత్తం జల్లెడబడుతున్నారు. ప్రతి ఇంటిని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, వాళ్ళ సమాచారం ఏంటి, ఇక్కడ రావడానికి కారణాలు ఏంటి అంశంపై వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఈ కొత్తపల్లి ఒక చిన్న ప్రాంతం, రాయచోటి పట్టణంలో ఒక చిన్న ప్రాంతం, ఇక్కడ కూడా అన్ని ఇరికిరికి గదులు ఉంటాయి, చిన్న. అయితే ఈ ఉగ్రవాదులు ఇక్కడ ఒక చిన్న ఇంటిలో ఇక్కడ దాదాపు 50 సంబంధించి ఐఈడీ బాంబులు తయారు చేసే సామాగ్రి దొరకడం కూడా పోలీసులకు వస్తాయి. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ 50 ఐఈడీ బాంబులు ఒకవేళ పేలే అవకాశం ఉంటే మాత్రం ఈ ప్రాంతం మొత్తం బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే ఇంటిలో ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నారు. ఇదే ఇంట్లో దాదాపు 50 ఐఈడీ బాంబులు తయారయ్యాయి. ఐఈడీ బాంబులు సంబంధించిన
మెటీరియల్ అంతా దొరికింది. వీటిలో అతి శక్తివంతమైన పదార్థాలు, అవన్నీ కూడా అతి శక్తివంతమైన పదార్థాలు. ఒక బ్లాస్ట్ జరిగితే మాత్రం చుట్టూ దాదాపు 100 మీటర్ల మొత్తం బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్ని కూడా మొత్తం జనావాసాల మధ్యలో ఇక్కడ వీళ్ళు నివాసం ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరి చుట్టూ అందరూ నివాసాలు ఉన్నారు, స్థానికులు ఉన్నారు. వీరంతా కూడా వీళ్ళెవరికి కూడా వీళ్ళు ఉగ్రవాదుల సమాచారం కూడా తెలియదు. అయితే ఒక్కసారిగా ఉగ్రవాదులు అని తెలిసిన తర్వాత మాత్రం ఒక్కసారిగా వాళ్ళు హడలెత్తిపోతున్నారు. మా ఇంటి చుట్టూ, మా ఇంటి పక్కల ఉగ్రవాదులు తలదాచుకున్నారు, అది కూడా చాలా కాలంగా తలదాచుకున్నారు. వీళ్ళు వీళ్ళ దగ్గర ఇంత పేలుడు సామాగ్రి వీళ్ళ దగ్గర లభించిందా అనే అంశంపై మాత్రం వాళ్ళు హడలెత్తిపోతున్నారు. ఇక్కడ ఇంతకాలం ఎలా వీళ్ళతో కలిసి జీవించామని కూడా వాళ్ళు భయపడిపోతున్నారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇప్పటికే ఇక్కడ పోలీసు భద్రత పెంచడంతో ఒక్కసారి కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంకా ఎవరైనా మాతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎవరైనా అంశంపై కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ ప్రతి ఏరియాలో మాత్రం ప్రతి గల్లీకి ఒక పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం ఈ చుట్టుపక్కల ఉగ్రవాదుల ఇల్లు చుట్టూ కూడా దాదాపు 30 నుంచి 50 మంది పోలీసులతో ఈ ప్రాంతం మొత్తం జల్లెడపడుతున్నారు. ప్రతి ఏరియాను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు ఉగ్రవాదులు మాత్రం గతంలో బెంగళూరు దాంట్లో మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో కూడా ప్రధాన కీలక నిందితులుగా ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా బాంబ్ బ్లాస్ట్ కేసుతో పాటు దేశంలో 3 ప్రధాన నగరాలకు సంబంధించిన మ్యాప్ లభించడం కూడా ఒకసారి పోలీసులు సంచాలనం ఎగుతుంది. వీటితో పాటు ఇండియన్ రైల్వే సిస్టమ్, మన దేశంలో అతిపెద్ద ఇండియన్ రైల్వే సిస్టమ్ అది. ఇక్కడ ఆ ఇండియన్ రైల్వే సిస్టంలో ఒక పేలుడు జరిగితే భారీ ప్రమాదం జరిపించేది. అయితే వీటన్నిటి మ్యాప్లు స్వాధీనం చేసుకున్న తర్వాత మాత్రం చాలా లోతైన విచారణ చేపడుతున్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.